So next one, shoot from below and shoot from above compositions, and this is part 14 for learning cinematic compositions. ఫోటోగ్రఫీలో ఒక సబ్జెక్ట్ ని డిఫరెంట్ యాంగిల్స్ లో షూట్ చేస్తే దాని యొక్క ఇంటెన్షన్ అండ్ ఇంపాక్ట్ అనేది చేంజ్ అయిపోద్ది. సో మనం ఏ యాంగిల్ లో షూట్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో కాంపోజిషన్స్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అయినా షూట్ ఫ్రమ్ బిలో అండ్ షూట్ ఫ్రమ్ అబోవ్ గురించి చూద్దాం. అంటే డౌన్ యాంగిల్ నుంచి పైకి చూసే యాంగిల్ లో ఫోటో తీసే టెక్నిక్ ని షూట్ ఫ్రమ్ బిలో అంటారు. ఎందుకంటే ఇలాంటి యాంగిల్స్ లోనే సబ్జెక్ట్ అనేది పెద్దదిగా అండ్ వెరీ పవర్ఫుల్ గా కనిపిస్తుంది. సో దీన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తారు అండ్ ఈ ఇమేజెస్ ద్వారా కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, షూట్ ఫ్రమ్ అబోవ్, అండ్ దీన్ని హై యాంగిల్ షాట్ అని కూడా అంటారు. ఈ టెక్నిక్ ని డిఫరెంట్ మీనింగ్స్ లో ఎక్స్పోజ్ చేయడానికి, ఇన్నోసెంట్ గా చూపించడానికి అండ్ పవర్ఫుల్ గా చూపించడానికి కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే మన కంటికి కనిపిన యాంగిల్ లో షూట్ చేయడం వల్ల అది మనకి చాలా ఇంపాక్టివ్ అండ్ అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అండ్ ప్రొడక్ట్ ఫోటోగ్రఫీలో కూడా దీన్ని బాగా యూజ్ చేస్తారు. ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయవచ్చు. సో ఈ కాంపోజిషన్ గురించి కూడా కొంచెం డీప్ పీడిఎఫ్ అనేది క్రియేట్ చేశా. సో ఆ పీడిఎఫ్ కోసం యాంగిల్ అని కామెంట్ చేస్తే నేనే పర్సనల్ గా డిఎం చేస్తాను.